మీలో చాలా మందికి ఇప్పుడు ఆడుతున్న ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ అర్థం కావట్లేదు కదా. ఈ వీడియోలో మీకు క్లిస్టర్ క్లియర్ గా టెస్ట్ సిరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ టైం టెస్ట్ సిరీస్ చూసేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా చూడండి. ఒకవేళ మీరు ఈ ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. సో టెస్ట్ క్రికెట్ గురించి ఏంటి స్పెషల్? మీకు టెస్ట్ క్రికెట్ గురించి అర్థం కావాలంటే ఫస్ట్ మీకు ఇన్నింగ్స్ అంటే ఏంటో తెలియాలి. ఇన్ ఏ ఫేజ్ ఆఫ్ గేమ్ వన్ టీమ్ బ్యాట్స్ అండ్ అనదర్ టీమ్ ఈస్ బౌల్స్ అండ్ ఫీల్డ్స్. టూ టీమ్స్ లో ప్రతి టీమ్ కి బ్యాటింగ్ చేసే అవకాశం వస్తుంది, బౌలింగ్ చేసే అవకాశం కూడా వస్తుంది. ఇలా ప్రతి టీమ్ కి బ్యాటింగ్ గానీ బౌలింగ్ గానీ ఒక్కసారి మాత్రమే ఛాన్స్ వస్తే దాన్ని మనం వన్ ఇన్నింగ్ అంటాం. ఇలా బ్యాటింగ్ బౌలింగ్ 2 times ఛాన్సెస్ వస్తే దాన్ని మనం సెకండ్ ఇన్నింగ్ అంటాం. ఈ T20s అండ్ ODI క్రికెట్ లో ప్రతి టీమ్ కి 1 ఇన్నింగ్ ఉంటుంది. బట్ టెస్ట్ క్రికెట్ లో మాత్రం ప్రతి టీమ్ కి 2 ఇన్నింగ్స్ ఉంటాయి. ఈ T20 అండ్ ODIs ఎలా ఆడతారు? ఇక్కడ 2 టీమ్స్ ఉంటాయి, ఇండియా అండ్ ఆస్ట్రేలియా. ఇండియా టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసింది, 200 కొట్టింది. అండ్ నెక్స్ట్ ఆస్ట్రేలియా బ్యాటింగ్ వచ్చింది, 200 కొట్టలేకపోయింది. సో ఇక్కడతో ఇండియా గెలిచేసింది. సో దీన్ని మనం T20 అండ్ ODIs లో చూసాం. బట్ ఈ గెలుపు ఓటములు టెస్ట్ సిరీస్ లో వేరేలా ఉంటాయి. ఈ టెస్ట్ సిరీస్ లో ప్రతి టీమ్ కి 2 times బ్యాటింగ్ ఆడే అవకాశం ఉంటుంది. ఈ టెస్ట్ సిరీస్ మొత్తం 5 days కండక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ డే 1 లో ఇండియా ఆస్ట్రేలియాకి మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఆడింది అనుకో. ఇండియా ఫస్ట్ డే లో 380 స్కోర్ చేసి ఆల్అౌట్ అయిపోయారు. సో దీన్ని మనం ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్ అంటాం. అండ్ నెక్స్ట్ డే ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగి 310 కొట్టారు అండ్ ఆల్అౌట్ అయిపోయారు. ఇది ఆస్ట్రేలియాకే ఫస్ట్ ఇన్నింగ్స్. సో ఇప్పుడు ఇండియా గెలిచిందా? లేదు. ఇండియా 70 runs లీడ్ లో ఉంది. అండ్ నెక్స్ట్ డే 3 అండ్ డే 4 లో ఇండియా 280 runs కొట్టి ఆల్అౌట్ అవ్వకుండానే డిక్లేర్ చేసింది. ఇలా డిక్లేర్ చేయడానికి రీజన్ ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రతి టీం 2 times బ్యాటింగ్ ఆడాలి. ఇలా ఇండియా ఆల్అౌట్ అవ్వకుండా డే 5 కూడా ఆడేస్తే ఆస్ట్రేలియాకి మళ్ళీ బ్యాటింగ్ ఆడే ఛాన్స్ ఉండదు. సో దాని వల్ల మ్యాచ్ ని డ్రా చేస్తారు. సో అందుకే 280 runs కొట్టి డిక్లేర్ చేశారు. సో ఇప్పుడు ఇండియా 350 runs లీడ్ లో ఉంది. ఇక్కడ డే 5 లో ఇండియా గెలవాలి అంటే ఆస్ట్రేలియా 350 runs కొట్టకుండా అందరినీ ఆల్అౌట్ చేయాలి. ఆల్అౌట్ చేయకపోతే మ్యాచ్ డ్రా అవుతుంది. ఇక్కడ ఆస్ట్రేలియా గెలవాలంటే జస్ట్ ఈ 350 runs ని క్రాస్ చేసి ఒక్క రన్ కొట్టినా గానీ ఆస్ట్రేలియా గెలిచినట్టే. సో సింపుల్ గా టెస్ట్ సిరీస్ ఇలా ఆడతారు. అర్థమైంది కదా? ఇలాంటి ఉపయోగపడే రీల్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.